తన యొక్క బిడ్డలో తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక బహుమతిని తీసుకొని వస్తాడు. బహుమతిని తీసుకొని వచ్చి బిడ్డకు వెంటనే ఇవ్వకుండా దాచిపెట్టి, బిడ్డ కనిపెడుతున్నాడా, అడుగుతాడా లేదా, వారి యొక్క స్పందన ఎలా ఉంటుందని చెప్పి ఆ బహుమతిని దాచిపెడతాడు. బిడ్డ ఏం తెచ్చావు నా కొరకు, నాన్న ఏమి తెచ్చావు నా కొరకు నువ్వు ఏమి తెచ్చావని చెప్పి కనిపెట్టి తండ్రి వెనకే తిరుగుతూ ఉంటాడు. తండ్రిని ముసిముసి నవ్వుకుంటూ ఉంటాడు. తండ్రి ఏం చేస్తాడు? ముసిముసి నవ్వుకుంటూ ఉంటాడు. నా బిడ్డ నా చుట్టూతోనే తిరుగుతున్నాడు, నా బిడ్డ నాతోనే నన్ను వెంబడిస్తూ నన్ను కనిపెట్టుతూ తిరుగుతున్నాడని సంతోషించి సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తాడు కదా. దేవుడు కూడా నీ కొరకు బహుమతులను ఆయన దాచిపెట్టాడు. నీ కొరకు ఉన్నతమైన బహుమతులను, శ్రేష్టమైన వాటిని ఆయన దాచిపెట్టాడు. నీవు కూడా కనిపెట్టినట్లయితే, నీవు కూడా ఎదురు చూచినట్లయితే, నీవు కూడా ఆయనను ఎదురు చూస్తూ కనిపెట్టుతూ ఆయన వెంబడి నీవు వెళ్ళినట్లయితే, ఉన్నట్లయితే తగిన సమయం అందు ఏం చేస్తాడట? ఆయన బహుమతిని తీసి నీ చేతిలో పెడతాడు. హల్లెలూయా. కనిపెట్టుటలో ఉన్న గొప్పతనము, కనిపెట్టుటలో ఉన్న ఆ యొక్క ఆనందము దేవునికి కూడా, మనకును ఆనందము, దేవునికి కూడా ఆనందము. హల్లెలూయా. కనిపెట్టే ఆలోచన, కనిపెట్టే లక్షణాన్ని కలిగి ఉంటావా?